నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం, మహిళా సాధికారతే లక్ష్యమన్న సీఎం. మహబూబాబాద్ లో కోరం కనకయ్య పర్యటన, రైతుల సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం, ద్వారకా తిరుమలలో పార్టీ నేతల సమావేశం. ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి, ఎంఎస్ఎఫ్ నేతలు డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. బయ్యారం మండల శివారు అటవీ ప్రాంత గ్రామాల్లోకి వెళ్లి రైతుల సమస్యలపై ఆరా తీశారు. ట్రాక్టర్పై సుమారు 8 కిలోమీటర్లు తిరిగారు. తులారాం ప్రాజెక్టు ఆయకట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాజెక్టును పెంచితే సుమారు 1200 ఎకరాలకు సాగు తాగునీరు అందుతుందని తెలిపారు. ఒక 600 ఎకరాలకే అరకొర నీళ్ళతో ఒక పంట సాగు చేసుకునే పరిస్థితి మరి ప్రాంతంలో ఉంది. దీని రైతులతో పాటు మరి నాటి ఈ మండల పెద్దలు మధుకరెడ్డి గారు వారితో పాటు రైతాంగం మొత్తం కూడా మరి ప్రాంతాన్ని మనం సస్యామలం చేసుకోవాలి. ఇది రైతు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో రైతులు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఏదైతే ఆనాడు గోదావరి నీళ్లు ఎల్లందు నియోజకవర్గం అని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకుంటా గత ప్రభుత్వం చేయటం, మరి ఈనాడు ఈ ప్రభుత్వం రైతులకు నీళ్ళు అనే ఒక మంచి లక్ష్యంతో ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే దేవదల నీరు మరి ప్రాంతం ఉన్నటువంటి పాకాల చెరువులో లిఫ్ట్ ద్వారా రావటం, ఆ పాకాల చెరువు సంబంధించినటువంటి నీళ్ళని లిఫ్ట్ ద్వారా పందిపంపుల చెరువుకి వేస్తే, పందిపంపుల వాక్కేస్తే తద్వారా బయ్యారం పెద్ద చెరువుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి బయ్యారం పెద్ద చెరువుకు లిఫ్ట్ పెట్టి మరి తులారానికి పంపిస్తే ఈ పక్కన ఉన్నటువంటి కంబాలపల్లి చెరువు అనుసంధానంతో రైతులకి 2 పంటలతో పాటు మైబాద్ కూడా మరి మంచినీటి సమస్య తీర్చే విధంగా మరి అవకాశం ఉంటుంది. మరి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు కూడా అందరూ వచ్చి కలిసి వారిని వేడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని సస్యామలం చేయాలి, ప్రతి ఎకరాకు నీళ్లు అని చెప్పి రైతులు కోరడం జరిగింది. తప్పకుండా మరి అధిష్టానం దృష్టి తీసుకుపోయి రైతుల యొక్క సమస్యను, రైతుల యొక్క కోరికను ఏదైతే మనం ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో రైతులకు పెద్దపీట వేస్తాం, రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చామో అది నెరవేర్చే విధంగా మరి ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి అన్ని జిల్లాల పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ద్వారకా తిరుమల జనసేన పార్టీ ఆవిర్భావ కార్యాలయంలో పార్టీ శ్రేణులు భేటీ అయ్యారు. పార్టీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ఎంఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని అన్నారు. అన్ని రకాల పోటీ పరీక్షల ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వర్గీకరణ లేకుండా ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సిగ్గుచేటని అన్నారు. రిలే నిరాహార దీక్షను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడి ముత్యాల నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనకాపల్లి రింగ్ రోడ్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు బోడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్, పెరుగు బజార్, రింగ్ రోడ్డు జంక్షన్ మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ ర్యాలీలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కర్ణం ధర్మశ్రీ, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బివి సత్యవతి, అనకాపల్లి జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాల భరత్ కుమార్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తే మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 3 పార్టీలు కూడా కలిపి మరి మోసపడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని, ప్రతి అక్కచెల్లెమ్మలను కూడా, ప్రతి అవ్వాతాతని, ప్రతి రైతు సోదరుని కూడా మోసం చేసే విధంగా అడ్డగోలు హామీలు ఇచ్చి మరి ఇప్పటికే ఒక బడ్జెట్ పూర్తి అవుతా ఉంది. రేపు 31తో రెండో బడ్జెట్ను కూడా మొన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వాటిల్లో ఏదైతే పథకాలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలకి సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి మాటిచ్చారో ఈ మాటకు తగ్గట్టుగా ఎక్కడ కూడా కేటాయింపులు ఎక్కడ కూడా కానరాలేదు. కాస్త కోస్త కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కేటాయింపులు చేసినప్పటికీ కూడా మరి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి వారికి కావాల్సినటువంటి సొమ్ముని ఈరోజు బడ్జెట్లో కేటాయించలేనటువంటి పరిస్థితి చూసాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువత, విద్యార్థులు, రైతాంగం మరి ఏదైతే అక్కచెల్లెములు ఉన్నారో, మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు నిండితే మరి సంవత్సరానికి నెలకి 1500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పారు. అలాగనే 50 సంవత్సరాలు నిండితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి పెన్షన్ ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. కనీసం 50 సంవత్సరాలకు ఇవ్వలేదు కదా, 60 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజుకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరగలేదు. మరి ఎవరైతే అక్కచెల్లెమ్మలు మరి ప్రమాదవశాత్తు కావచ్చు, లేదంటే సెంటి జనరల్గా కావచ్చు భర్తలు కోల్పోతే ఈరోజు ఆ వితంతు అక్కచెల్లెమ్మలకు కూడా సుమారుగా మరి ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి కూడా ఒక పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కానరాలేదు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా నీకు 15 అని చెప్పి ప్రకటనలు గుప్పించినటువంటి ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ మాటలు ఆ రోజు చూసి ఈరోజు మరి సోషల్ మీడియాలో అట్లా చూస్తూ ఉంటే అవన్నీ కూడా అమలు చేయవలసినటువంటి పూర్తి బాధ్యత కూడా వారి మీద ఉంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి మెడలో ఉంచి ఎలాగైనా సరే ఈ సూపర్ 6 కార్యక్రమాల్ని అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నకి, మహిళా అక్కచెల్లెమ్మలకి, మరి పేద విద్యార్థులకి, యువతకి నిరుద్యోగ వృద్ధి దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా, అలాగే ఈరోజు ప్రైవేటీకరణ చేయబోతున్నటువంటి మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటీకరణ చేయడానికి లేదు. సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి డిపార్ట్మెంట్ ద్వారా మనకు కావాల్సినటువంటి మెడికల్ సీట్లు మనం తెప్పించుకునేవారమే. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే కనీసం ఈరోజు వీరి తాలూకా సహకారం కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి మెడికల్ సీట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణలో రెల్లి వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొట్నాన రవి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోనే వర్గీకరణలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెల్లి వర్గానికి కేవలం 1% రిజర్వేషన్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగబద్ధంగా సరికాదని ఆయన పేర్కొన్నారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలను పాటించడం లేదని, దశాబ్దాలుగా ఎస్సీ వర్గంలో ఉన్న రెల్లి వర్గానికి జరుగుతున్న అన్యాయం తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తుంది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనిపిస్తుంది. అంటే నేను పూర్తి స్థాయిలో రాలేదు, దీన్ని ప్రభుత్వం చర్చిస్తుంది అంటుంది. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పట్ల, ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు
ఒక దృఢమైన నమ్మకం ఉంది, తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. కానీ ఇంత అన్ని పత్రికల్లో ఈరోజు చూసి మాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఈ కులానికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి, అంటే దశాబ్దాల కాలంగా ఈ కులం వెనకబడవలసిందేనా? ఆలోచించండి సార్ మీరు. ఇప్పుడు 1999లో వచ్చినటువంటి వర్గీకరణ ఒక మహిళకి ఇచ్చారు, మీకు చెప్తున్నాను, మహిళకి ఇచ్చారు. ఆ మహిళకి ఇవ్వడం ద్వారా పురుషుడికి పూర్తిగా నిరాకరించబడింది. అంటే ఇంక వేరే వారికి, ఒకవేళ అక్కడ మహిళ లేకపోతే పురుషుడికి ఇవ్వాలి కదా, ఆ సిస్టంలో జనరల్ ఇచ్చి ఉంటే అలా జరిగి ఉండేవాది. అలా లేకుండా మహిళకి ఇవ్వడం, ఆ మహిళ లేకపోతే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం ఎస్సీ బికి కానీ సికి కానీ వెళ్ళేది. సో ఇప్పుడు కూడా 1% ఇస్తున్నారు. అది మహిళకి ఇస్తున్నారా జనరల్కి ఇస్తున్నారా చెప్పట్లేదు, 1% అంటున్నారు. 1% వల్ల మేము నష్టపోతున్నాం. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి రిలీజ్ కుకట్పల్లిలోని బాలాజీనగర్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పాల్గొన్నారు. అనంతరం శ్యామల మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సమస్యలపై పోరాటం కోసం పడిన తొలి అడుగుకి నేటితో 15 ఏళ్లు గడిచినా 15 ఏళ్లలో 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య పరిష్కరించాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షం అధికారులను ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా ముందుకెళ్తున్నాం. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని వారు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రోజున కుకట్పల్లిలోని బాలాజీ నగర్లో ఐస్ క్రీమ్ వెంకటరెడ్డి గారు, రోస్రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ కార్యకర్తలు వీళ్ళందరి మధ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ గారి స్టాచ్యూ దగ్గర చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజన్న రాజ్యం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యలపై పోరాటం కోసం పడిన తొలి అడుగుకి నేటితో 15 ఏళ్లు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది. ఈ 15 ఏళ్లలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై అధికారుల్ని వణికిస్తూ ప్రశ్నిస్తూనే ఉంది. అదేవిధంగా ఈసారి కూడా కూటమి ప్రభుత్వంపై గొంతెత్తి మనం అడిగే ప్రశ్నలకి ఆ అధికారుల దగ్గర సమాధానాలు లేవు, దొరకట్లేదు. ఎన్ని అబద్ధపు ప్రచారాలు, ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న శాసనసభ సాక్షిగా అప్పులపై ఆయన చేసిన అబద్ధ ప్రచారాలు అన్నీ కూడా బయటపడ్డాయి. అలాగే నిన్న మేము కడప బద్వేల్ దగ్గరికి వెళ్ళి కాశీనారాయణ స్వామి ఆశ్రమానికి వెళ్ళి ఆ క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తే మనం ప్రశ్నించగానే ఈ రోజు కూటమిలో కదలిక మొదలైంది. వారి ఆ సమస్యపై ఈ రోజు ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఈ రకంగా ప్రతి చోట కూడా విద్యార్థులపై అయితేనేమి ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు మరొక ఎత్తుగా ముందుకు సాగుతోంది. విద్యార్థులపై అలాగే యువతపై జరుగుతున్న అన్యాయాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గొంతెత్తి ప్రశ్నిస్తూ విద్యార్థులతో, తల్లిదండ్రులతో కలిసి ప్రతి చోట కూడా ర్యాలీలుగా వెళ్లి అధికారులకు వినతి పత్రాలు అందించి యువతి పోరుని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క మా ఆవిర్భావ దినోత్సవం, మరో పక్క యువత కోసం, విద్యార్థుల కోసం మేము నించున్నాము. ఈ రెండు కలిసి నిజంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఒక పెద్ద పండగగా ఉంది. ఈ రోజున ఈ జెండా ఒంటి మీద ఉంది అంటే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గెలవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాచలేదు, గెలవడం కోసం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. మా పొత్తు ప్రజలతోనే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, మా పొత్తు ప్రజలతోనే, మా పోరాటం ప్రజా సమస్యలపైనే. అనకాపల్లి జిల్లా వీమడుగుల శంకరం పంచాయతీలోని తాడివలస, గోప్పూరు, రాయపాలెం, రాజంపేట, వెలుగులపాడు, కొత్తవలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించి కొత్తవలస, తాడివలస, ఉరకగడ్డలపై 2 బ్రిడ్జిలు నిర్మించాలని 7 గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు, మహిళలు మోకాళ్లపై నిలబడి చంద్రబాబు నాయుడు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి, పవన్ కళ్యాణ్ బాబు గిరిజన గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పించండి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె భవానీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించాలని 9,30,00,000 రూపాయలతో రోడ్ల బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు నమ్మబలికి ఎన్నికలు గడిచి 9 నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. గొప్పూరు గ్రామం నుంచి సన్యాసమ్మ మాట్లాడు. నేను ఒక్కదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను.
మేము ప్రశ్నిస్తాం, గిరిజనుల తరపున, రైతుల తరపున, కష్టజీవుల తరపున నిలబడతామని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి గిరిజనుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మాడుగుల ఎమ్మెల్యే గారిని పరవాడలో వెన్నపాల నుంచి మాడుగులు తీసుకొచ్చి పోటీ చేయించారు. ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాల యొక్క సమస్యలు కానీ, ఏ గ్రామం ఎక్కడుంది, గిరిజనుల యొక్క ఇబ్బందులు ఏంటి, వీళ్ళ బాధలు ఏంటంటే ఆయనకు తెలిసే పరిస్థితి లేదు. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు వచ్చారు. ఆయన ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచారు. ఆయనకి ఈ గిరిజన గ్రామాలు ఎక్కడున్నాయి, ఈ గిరిజనులు వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మా గిరిజనుల ఎత్తి మీద పెద్ద ఎత్తున బండ పెట్టారు. కానీ ఇక్కడ ఈ గ్రామాలకు వచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఈ గ్రామాలు ఎలాగున్నాయి, వీళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తే ఇక్కడే ఈ గడ్డలను డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి. ముసలోళ్ళని ఈ గడ్డ వచ్చి వర్షాలు వస్తే ఎక్కడ మోసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ కృష్ణపాలెం తీసుకెళ్లి 108ని అక్కడ పిలిపించుకొని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, గిరిజనుల సమస్యలు పట్టించుకోండి, గిరిజనుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి, ముసలోళ్ళ సమస్యలు పట్టించుకోండి, చిన్నపిల్లల పరిస్థితి పట్టించుకోండి. ఇక్కడ గిరిజనులు తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా మిమ్మల్ని అడగట్లేదు. మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించండి, గర్భిణీ స్త్రీలు బాలింతలు హాస్పిటల్ పోవడానికి మాకు అవకాశం కల్పించండి, మాకు వైద్య సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ పాలక వర్గాలు దీన్ని ఆలోచించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు గిరిజనుల యొక్క కష్టాలు, బాధలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఈ సమస్యలు కానీ పట్టించుకొని, ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాలు అటువంటి గిరిజన పోరాటాలు ఉధృతం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, సీఎం రమేష్ గారు దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి గిరిజనుల యొక్క గోడు పట్టించుకోలేనటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలక వర్గాలైనా వాళ్ళు పత్రమైపోతారు. కాబట్టి గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తల్లికి వందనం నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని మే నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తల్లికి వందనం పథకం నిబంధనలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లో బడికి వెళ్లే 5 పిల్లలున్నా ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు గతంలో తానే కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పానన్న చంద్రబాబు ప్రస్తుత అవసరాల దృష్ట్యా జనాభాను పెంచాలని తానే చెప్తున్నానని అన్నారు. మహిళా ఉద్యోగులకు ఎంతమంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు చంద్రబాబు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని, మహిళలకు ఆస్తిలో హక్కును ఎన్టీఆర్ తొలిసారి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాన్నాం. ఒకరే కాదు, ఒక తల్లికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తాం. దాంట్లో ఎలాంటి నిబంధన ఉండదు. దీంట్లో 2 కూడా ఉన్నాయి. ఒకటి తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చేయడం ముఖ్యమైన ఉద్దేశం. అధ్యక్ష, నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా. మళ్ళీ హౌస్లోనే నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకొని సమాజ హితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదు. అందుకే దీన్ని కూడా నేను తీసుకొని వచ్చాను. అందుకని ఈ అసెంబ్లీలో మొన్నే బిల్లు పాస్ చేశాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేసాం. కానీ ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాలి. మళ్ళీ రివర్స్ చేసి దాన్ని బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ స్టేజ్కి వచ్చాం. దీన్ని అయితే ఇది డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే అధ్యక్ష, సంపదకి పాపులేషన్కి చాలా వైరుధ్యం ఉంది. డబ్బులు వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు కొనాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం చాలా ఈజీ. ఒక ఇండస్ట్రీ పెట్టేసి
ఒక సీఈఓని పెడితే వాళ్ళు రన్ చేస్తారు, పిల్లలైతే మేమే చూసుకోవాలనే పరిస్థితికి వచ్చాం. రెండోది డబల్ ఇన్కమ్, నో కిడ్స్, లెటర్స్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి, అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.